సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద బ్యాక్ గేమింగ్. సో ఈరోజు ఏం గేమ్ ఓడిపోతున్నాం అన్నది అలా టైటిల్ అంతా కొత్తగా ఉంటుంది. దీంట్లోనైతే వీడియోలో బ్లాక్ తమిళ ఎట్నాన్సులు చెడ్డలు ఏమనుకుంటారని చెప్పేసి అయితే సో దానికైతే 3 views వచ్చినాయి ఇప్పటివరకు. అయితే మనమైతే ఇవాళ ఫ్రీ ఫైర్ ఆడుతున్నాం. అండ్ రూమ్ ఆడడం ఈ రోజులలో ఆబ్వియస్లీ రూమ్ లాంటి ఫ్రీగా దొరుకుతాయి, కానీ ఇక్కడ ఎవరైతే తప్పలేరు. ఎందుకో ఏమో మన నాకైతే తెలియదు. చూద్దాం ఎవరైనా నత్తారా లేదని చూద్దాం. రూమ్లో రాకపోతే ఇంకా మనది లెవెల్ చూడండి ఒకసారి పైన కనబడుతుంటుంది. ఎందుకంటే మేము ఫ్రీ ఫైర్ ఎక్కువ హే గైస్ వాళ్ళు వచ్చారు. ఓకే, సింగిల్ అయినా పర్లేదు, ఆడదాం, పర్లేదు, సింగిల్ అయినా పర్లేదు. అంటే ఫ్రీ ఫైర్ ఎక్కువ ఎప్పుడో ఇప్పుడు మన ఛానల్ పాత వీడియో ఉంటుంది, అప్పుడు ఆడినా అంటే ఇంకా మళ్ళీ ఆడలేదు అప్పుడు. కాకపోతే ఫ్రీ ఫైర్ మనం ఇంకా ఫ్రీ ఫైర్ వీడియోలు కావాలంటే మీరు కామెంట్ అయితే ఇవ్వండి. ఖచ్చితంగా మనం ఫ్రీ ఫైర్ని అయితే మారాదు నాకు. అరే యార్ మాదికి ఇద్దరు మనం గైస్, వాడలో ఒక్కడున్నాడు. అరే ఎవరాక ఒక్కడే కదా వచ్చింది. స్టార్ట్ వస్తే లోపల ఎవడో ఒకటి వచ్చేసింది అనమాట. సరే సరే, మనదైతే లెవెల్ ఎంత తక్కువ ఉందో మీరు చూడవచ్చు. నా పాత కొట్ట అయితే గ్రో అవుతుంది. నా పాత ఒకటి అయితే పోయింది గైస్, అది మంచిగా ఉండే కానీ ఇంకా అది పోయింది. కానీ నేను ఇది ఏం చేయలేను, దాంట్లో లెవెల్ మంచిగా ఉంటుంది. మధ్యలో ఆడదామని ఇంట్రెస్ట్ పోయింది కాబట్టి ఇంకా ఆడలేదు. ఇంకా ఈ లెవెల్లోనే ఉన్నాం మనం. మరి అందుకే పాతది ఉంటే మంచిగా ఉండు. పాతది అయితే పోయేసరికి ఇట్లా అయింది. పాతది ఉంటే మనకి బిఆర్ ఓపెన్ అయ్యేది, సిఎస్ ఓపెన్ అయ్యేది. ఇప్పుడేమో బట్టి ఇంకా లెవెల్ పుష్ చేసుకొని మీకు ఫ్రీ ఫైర్ ఖచ్చితంగా లెవెల్ పుష్ చేసుకొని ఖచ్చితంగా 3 వీడియోస్ అప్లోడ్ అయితే చేస్తాం. చూద్దాం. సరే చూసుకోలే, ఇద్దరు మొన్న ఎందుకు పనికిరా ఉన్నట్టున్నా. వీడు ఏమంటారు, ఓకే 8 మ్యాచెస్ ఉంటుంది, 8 or 4 నేను పెట్టినా నాకే గుర్తు. మరి తమ్ముడు నువ్వు చెప్పేది నువ్వు ఇక్కడ మూసుకొని కూర్చొని మేము ఇద్దరం ఆడుకుంటాం, ఓకేనా? ఏ బాబు మైక్ ఆన్లైన్ ఉంది, వీళ్ళకి వినబడుతుంది అంటే ఖచ్చితంగా మైక్ ఆఫ్ చేసుకోవాలి నాయన. అరే యార్ ఏమైంది పోతలేదు నా సెట్టింగ్స్. నేను పెట్టినాను లేదంటే ఎవరు పెట్టారు? నా సెట్టింగ్స్ అయితే కాదు. పనికిరా ఉన్నట్టు నువ్వు ఒక్కడికి ఇద్దరు అవుతున్నావు. మంచిగా ఆడుతాడు, బేబీ మంచిగా. ఉనీరా తగ్గిది, ఉనీరా. హే బాబు ఎందుకు రా? నాకు తెలిసి 8 మ్యాచెస్ 4 మ్యాచెస్. సో గెలవడానికి ట్రై చేద్దాం చూద్దాం. ఇక్కడ గ్లూవల్ వేసిండు వాడే అనుకుంటా, వాడే ఎత్తాడు. మన గ్లూవల్ ఎత్తాడు. వాడు గ్లూవల్ ఎందుకు వేసిండు అంటే దారి పైనకి వేసిండు వేసి చెప్పాలంటే, అందుకే వేసిండు వాడు. లేకపోతే వాడు గ్లూవల్ ఆడ వేసిండు, వాడు ఆడ లేడంటే వాడు అది ఏడిండి ఈయన ఉన్నాడు. ఏ బాబు కన్నా పోనా వాళ్ళకి అలవాటు లేదు.
ఆయన షూట్ చేసేటప్పుడల్లా ఏదో సౌండ్ అవుతుంది, ఎందుకో ఏమట్లయితుంది నాకైతే అర్థమవుతుంది బాబు. ఇద్దరు ముందు కూడా ఎందుకు పనికిరాను అన్నట్టున్నాం. గేమ్ ఆడతాను నువ్వు, గేమ్ ఆడు. ఏదన్నా పైసలు గేమా క్రికెట్? ఎందుకు వేస్తా ఇప్పుడు? నువ్వు వీడికి వచ్చోర్రక మీకు గింత తొందర మాన్యత కానీ పోవే. ఓకే ఇప్పుడైతే ఖచ్చితంగా పడట్లేదు. నాకు గ్లూగల్ విషయాలు పడలేదు అని ఇప్పుడు కాదు, ఎందుకంటే నేను ప్రో ప్లేయర్ కాదు కాబట్టి నాకు గ్లూగల్ విషయాలు పడలేదు. ప్రో ప్లేయర్ గ్లూగల్ విషయాలు ఉండాలని నేను చెప్పలేదని చెప్తున్నా. ఊరి షూట్ చేసి అంత షేక్ అవుతుంది ఫోన్ అంతా, ఓ వైబ్రేషన్ వచ్చి కొట్టిన పిల్లలు. లాంగ్ అని కూడా వేసుకోవాలి, షార్ట్ కూడా వేసుకుంటే పోతాయి ఒక్కొక్కప్పుడు. గిజామే 100 రూపాయలు ఉంది. ఎందుకంటే 4 వచ్చినాం. మనమైతే 3 వాడైతే 2 మ్యాచ్లు గెలిచిండు. ఈ కొంచెం అసలు కిలో నీ వద్ద ఇవన్నీ, లేకపోతే వాడే గెలుస్తాడా? వాడొక్కడ ఉన్నాడు. ఏం పర్లేదు, ఇంకోటి ఆడదామండి. 4 మ్యాచెస్ అయినాయి. మన పాత అకౌంట్ ఉంటే మస్తు ఉండు అసలు. అదే ఏం పర్లేదు, ఇప్పుడు మళ్ళీ ఇంకో మ్యాచ్ ఆడదాం. ఓకే స్టార్ట్ అవుతుంది. వాడు వేయండి కదా. అరే నో 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 మళ్ళా కదా వచ్చినా మళ్ళీ వాడు ఏడికి వస్తా. అరే నువ్వు ఏడికి వచ్చినావు, నువ్వు ఎందుకు వచ్చినావు? వీరు వేరేటోడరా బాబు. నువ్వు ఒక పని చేయి, ఈ రూమ్లోకి ఎగ్జిట్గా అదే బైక్ ఆన్ చేయలేదు. It's showtime. I need blue wall. I need blue wall. రౌండ్ 2 ఈ రౌండ్లో కూడా 4 మ్యాచెస్. హెడ్ షాట్ వేసుకున్నాం ఫస్ట్. మన పాత లెవెల్ ఆడతా అంటే అనిపిస్తుంది, పాత లెవెల్ అయితే మస్తు ఉండేది అన్నట్టుగా అనిపిస్తుంది. ఇట్లుండే మన బట్టలు అప్పుడు. అంటే ఇది కూడా మంచిగా ఉంది అనుకో, లేకపోతే చెప్తున్నా ఇది కూడా 70 ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళంతా లెవెల్ లేని వాళ్ళే. గాడు ఉన్నాడు కావచ్చు మేబీ, ఆడు లెవెల్ ఉన్నాడే, కాకపోతే గీరు లెవెల్ లేనాడా ఉన్నాడు అనేమన్నా తెలియదు. ఇక వచ్చినాక ఎందుకని మనైతే మ్యాచ్ ఆడదాం. ఈసారి అయితే వాడిని ఒక్కసారి కూడా గెలవని, ఒక్కసారి కూడా గెలవని ఇవ్వకుండా ఆడదాం ఈసారి అయితే. చూసిన వైబ్రేషన్ వస్తుంది, ఎందుకు అట్లా బాగుందా? బాగుందారా బాయ్? తీసుకోవాలి ఫస్ట్ అర్జెంటుగా. వాడు ఇటు అవుతాడు, ఇటు రారా నువ్వు, ఇటేరా ఏం పర్లేదు. అరే యార్ మెడికెట్
పర్లేదు వాడు ఇటు వస్తాడు వచ్చి ఇప్పుడు ఆమె పోతాం పట్టు నేరుగా పోతున్నా లేదని ఒక్క మంచి కూడా గెలవని కూడా వెళ్దాం అనుకుంటే వాడ గెలిచాడు ఇప్పుడు ప్రో ప్లేయర్ గైస్ వీడు చెప్పే వాడు ప్రో ప్లేయర్ అని ఫ్లో అయిందిరా పని ఆయన ఏమో అని ఖచ్చితంగా మ్యాచ్లోకి వెళ్దాం ఆడాను సెట్టింగ్ అంతా వెరైటీ ఉంది ఫస్ట్ ఇది చేంజ్ చేసుకోవాలి థామ్సన్ దొరికింది నాకు థామ్సన్ అంటే మస్తు ఇష్టం ఇదన్నా కొనిరా ఎందుకున్నావురా బాబు అర్థమవుతలేదు ఛీ వీడు కూడా తూవే నువ్వు పరీక్ష మూట పెద్ద టీవీ పెట్టుకొని వస్తాడు ఈసారి మనతో వాడిని గెలవని వద్దని అనుకుంటున్నా ఆడే వీడు ఎందుకు పనికిరాడు నా టీంలో ఉన్నాడు ఇద్దరు ఉండి కూడా గెలవలేకపోతున్నాడు నాకు ఎంతసేపు అదే అనిపిస్తుంది అసలు నా పాత ఛానల్ ఉంటుంది నా పాత ఒకటి బస్సు ఉండని పాత ఛానల్ కూడా మరి వీడు మొత్తం వేసుకున్నాడు మా దగ్గర బాంబులు ఏమైనా ఉన్నాయంటే ఇగులో వాడి సాగు అదే చెప్తున్నాడని అందుకే చెప్పటి గోవాలు వేసుకోవద్దు ఇంకిద్దరం ఉన్నప్పుడు కూడా వేసుకున్నాడు నా సెట్టింగ్స్ నచ్చలే నాకు అకౌంట్ నచ్చలే నాకేం నచ్చలే చదువులో నా పాత అకౌంట్ ఉంటే మస్తు ఉండేది కానీ దాన్ని మనం ఏం చేయలేము కనుక మనం ఏం చేయలేము కాబట్టి అప్పుడెక్కుతాం ఏమేంద్ర నాయన దీనివల్ల బుల్లెట్లు కూడా వేస్తారా బాబు ఏమో వాడైతే వాడు నడుపుతాడు వచ్చేట నాకు తెలిసి నేనైతే ఓపెన్గా పోతాను నేను ఎప్పుడు దక్క నేను అనిపించిన వాళ్ళు కొంటాం కానీ వాడం అదేం కాదు నా దగ్గర మంచి పెన్ను ఇది లాస్ట్ మ్యాచ్ ఒకవేళ మనం వెళ్తే ఇది లాస్ట్ మ్యాచ్ అవుతుంది వాడు వెళ్తే ఇది లాస్ట్ మ్యాచ్ కావాలి ఎవరు గెలిచి నాకు ఇంకా 3 మ్యాచ్లు ఉంటాయి వాడు గెలవలేదు ఇంకొక మ్యాచ్ ఉంటుంది నా దగ్గర వాడికి వస్తాడు 100% చెప్పి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ దెన్ బాయ్ అంటే మీరు నచ్చకపోవచ్చు ఈ వీడియో ఎందుకంటే మస్తు మందికి నచ్చదు ఈ వీడియో ఎందుకంటే ప్రో ప్లేయర్ ఏం కాదు అంత మంచిగా ఏం ఆడలేదు ఎందుకంటే నాకన్నా బెటర్గా ఆడేటోళ్ళు యూట్యూబ్లో మస్తు మంది ఉన్నారు కాకపోతే మీకు సపోర్ట్ చేస్తే మొత్తం మంచిగా ఆడదాం లెవెల్ పెంచుకుందాం మంచిగా ఆడదాం ఇంకెన్నెన్నో వీడియోలు అప్లోడ్ చేద్దాం ఫ్రీ ఫైర్ మీద అయితే మీరు సపోర్ట్ చేస్తే కనుక మస్తు మంది వచ్చారా బాబు నిజంగా అందరు నిండితే ఓకే హే వెయిట్ గైస్ ఇంతమంది ఉన్నారు కదా ఆడదాం ఇంతమంది ఉండగా నేను ఉన్నా లేకున్నా చెప్తారు ఇంకా 90 సెకండ్స్ ఉంది 90 సెకండ్స్లో లెవెల్ ఒకటి ఆడదాం లేదంటే లేదు వీడు ఎందుకు రా ఆఫ్లైన్ వేయండి ఫస్ట్ ఒకటి ఎవరకు ఆడినోడు నాతో ఆఫ్లైన్ వేయండి సరే ఒకటి వేయండు వచ్చిండు ఎవడో వేరు స్టార్ట్ అవుతుంది ఎవడు పోకుండా ఈ మధ్యలో లేకపోతే ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ అవుతుంది అప్పట్లో రూములు దొరకాలంటే యుద్ధాలు వేయాలి ఇప్పుడు
అప్పట్లో ఇంకొంచెం 2025 I feel a power running ఒక through me. రోజుకి ఒకరు ఫ్రీ It అన్నట్టుగా feels- ఉంది. I fight. I eat again. రూమ్ కార్డ్ లేదు, ఏం లేదు, మొత్తానికే ఫ్రీ. ఇట్లా ఉంటే నాకు నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. పాత ఫ్రీ ఫైర్ ఐ వాంట్. ఫ్రీ ఫైర్ ఇండియా, ఫ్రీ ఫైర్ ఇండియా, ఫ్రీ ఫైర్ ఇండియా. ఒక్కడు ఉన్నాడు అనుకొని పోతున్నా, నలుగురు ఉంటారు కదా. సరే యార్, వీడి మీద మామూలు అంతా ఎందుకో ఏమో పరికరాలు అన్నట్టున్నారు. అటు ఉట్టిగానే అవుతారు సింపుల్గా. ఆ కుక్కీ దగ్గరికి వచ్చి పొడిషన్ పంపిస్తున్నారు. వీళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు అన్నమాట. The city needs me. I will not leave it. మనకి వినప్పుడు నేను అబ్జర్వ్ చేశారు గైస్, మనకి ఇది మనకి బ్లూ కనబడుతుంది, వాళ్ళది మనకి రెడ్ కనబడుతుంది. కాకపోతే వాళ్ళకి బ్లూ కనబడుతుంది, మనది వాళ్ళకి రెడ్ కనబడుతుంది. ఇంతకు ఒకసారి రెడ్ అత్తగోలే ఉంటుంది కదా. ఏమో నేను అనుకున్నది అయితే ఎత్తాను, వాళ్ళని కావాలా నాకు అయితే తెలియదు. నేను ఆడక మంచి రోజులు నేను మర్చిపోయాను. దీని జుట్టు నాకు ఎట్లా అనిపిస్తుందంటే, వన్ పీస్లా వాడు ఉంటాడు కదా తెల్ల జుట్టుడు, వాడు ఈ జుట్టు కథ చేసినప్పుడు వాడు ఎట్లుంటాడు సేమ్ అట్లనే ఉంది వాడి కూడా. గన్లు దొరుకుతుంది. అయ్యయ్యా ఏంటిరా అప్పుడు ఇద్దరు పడిపోయారు, ఎందుకు రాదు First doom. ఉన్నారా? ఎట్లా అమ్ముతారు మరి? షే గైస్, ఇదంతా పెద్ద మ్యాచ్ ఉంది, మనం అయితే ఎగ్జిట్ అయిపోయాం. The city needs me. I will not leave it. ఓకే గైస్, ఎగ్జిట్ అయితే అయిపోయినాం. అండ్ ఇక్కడ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ బాయ్ బాయ్.